7 స్వతంత్రం వచ్చేసిన తర్వాత అక్టోబర్ నెలకి ఆ చిత్తు ప్రతి తయారు చేశారు. ఎప్పుడు 1947 అక్టోబర్ నెలకి ఆ చిత్తు ప్రతి మీద ఏమి రాశాడు, ఎలా రాశాడు, ఎంత బాగా రాశాడు, అందులో ఏమేమి ఉంచాలి, ఏమేమి తీసేయాలి అని ఒక ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, దాన్ని ముసాయిదా రాజ్యాంగం అంటారు అనమాట. ఏమంటారు తెలుగులో? దాన్ని తయారు చేయడం కోసం ఒక కమిటీని వేశారు. ఏమంటారంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ఏమంటారమ్మా? ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ఈ చిత్తు ప్రతిలో ఉన్న రాజ్యాంగంలో, చిత్తు ప్రతిగా ఉన్న రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ తోటి బిఎన్ రావు గారు ఇచ్చారంటే 242 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని? 242 ఆర్టికల్స్తో 12 షెడ్యూల్స్ అంటారనమాట. షెడ్యూల్ అనేది ఏంటంటారంటే రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది బాగా విపులంగా చెప్పాలి, వివరంగా చెప్పాలి, చాలా విషయాలు అందులో చెప్పాలనుకున్నప్పుడు అది రాజ్యాంగం మధ్యలో పెడితే రాజ్యాంగం ఇంత చాంతాళ్ళగా తయారవుతుందని ఆ ఆర్టికల్లో ఏది చెప్పాలనుకున్నారో దాన్ని పెద్దగా రాసి ఒక షెడ్యూల్ లాగా అటాచ్ చేస్తారనమాట. షెడ్యూల్ అంటే మీరు చిన్న వయసులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ an expanded article of the constitution. షెడ్యూల్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్నే షెడ్యూల్ అంటారు. అంతవరకు నేర్చుకోండి. ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చాడు బిఎన్ రావు గారు? 42, 3 అనుకోండి. ఎన్ని షెడ్యూల్ ఇచ్చారు? 12 షెడ్యూల్ ఇచ్చారు. ఈ 243 ఆర్టికల్స్ని ఈ ముసాయిదా కమిటీ ఒకటేసారి, ముసాయిదా కమిటీలో మొత్తం 7 సభ్యులు. ఆ 7 పేర్లు ఎవరికైనా తెలుసా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 2 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, మహమ్మద్ సదుల్లా, 5 బిఎల్ మిట్టల్, 6 డిపి ఖైతాన్, 7 మున్షి కే మున్షి అని 7 తోటి తయారు చేస్తే అందులో ఒక ఆయన చచ్చిపోయాడు. ఖైతాన్ అన్న ఆయన చచ్చిపోతే ఆయన బదులు టిటి కృష్ణమాచార్య అని ఇంకొక ఆయన పట్టుకొచ్చారు. అప్పుడు ఎంతమంది సభ్యులు అయ్యారు? 8 అయ్యారు. అందులో ఆయన మొదటి సమావేశం తర్వాత రిజైన్ చేసేసాడు. మిట్టల్ అన్న ఆయన రిజైన్ చేస్తే ఆయన బదులు ఇంకొక ఆయన పెట్టారు, ఎన్ మాధవరావు గారు అని. అప్పుడు మొత్తం ఎంతమంది సభ్యులు అయ్యారు? మొత్తం 9 మంది చేశారనమాట, మొదటి నుంచి లెక్క పెట్టుకుంటే. ఈ 9 మంది కలిసి ఏం చేశారు? ఈ ముసాయిదా చిత్తు ప్రతిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ కంప్లీట్గా విశ్లేషించి చెత్త అంతా తీసేసి, చిత్తు ప్రతిలో చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా తీసేసి మంచి మంచి ఆర్టికల్స్ కింద 315 ఆర్టికల్స్ రాశారు. ఎన్ని? 315 ఆర్టికల్స్ రాసి దాంట్లో 8 షెడ్యూళ్ళు రాశారనమాట. షెడ్యూల్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్పాండెడ్, డిస్క్రైబ్డ్ ఆర్టికల్ అనమాట. 8. ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చారు? 315. ఈ 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ని అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టారన్నమాట. ఆర్టికల్ వైజ్ సభంతా కలిసి చర్చించడానికి. ఆర్టికల్ని సభంతా కలిసి ఆమోదించితేనే అది రాజ్యాంగంలోకి వెళ్తుంది. సభంతా ఆమోదించలేదనుకోండి అది రాజ్యాంగంలోకి వెళ్ళదన్నమాట. అర్థమవుతుందా కథ? ఇది ఇలాగా రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్టింగ్ కమిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో 243 ఆర్టికల్స్ని 315 ఆర్టికల్స్ గాను 8 షెడ్యూల్స్ గాను తయారు చేసిన తర్వాత ఈ చర్చ అంతా జరిగింది. చాలా కాలం జరిగింది. నిజంగా ఎన్ని రోజులు జరిగిందంటే రాజ్యాంగ పరిషత్తు అన్నది ఎప్పుడు సమావేశమైంది? మొట్టమొదటి సమావేశం అని చెప్పాను మీకు, 1946. అది ఎన్నుకున్నది రోజు అది
డిసెంబర్ 9. డిసెంబర్ 9 నుంచి నవంబర్ 1949 26 అంటే ఈ తారీఖు వరకు 26 వరకు ఈ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ పరిషత్ పనిచేసింది అని చెప్పుకుంటారు బయట వాళ్ళు. మనకి ఈ రాజ్యాంగ పరిషత్తు నిజంగానే రాజ్యాంగం కోసమే ఎన్ని రోజులు కేటాయించిందంటే, కేవలం రాజ్యాంగం కోసమే రాజ్యాంగ పరిషత్ అంతా కలిసి ఎన్ని సెషన్స్ కూర్చుందంటే 11 సార్లు కూర్చుంది. మొత్తం ఎన్ని రోజులు నడిచాయంటే 114 రోజులు మాత్రమే నడిచాయి. ఎన్ని రోజులు అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడానికి, యాక్చువల్గా ఆర్టికల్ వైజ్ ఆమోదించడానికి ఎన్ని రోజులు పట్టింది? 114 రోజులు పట్టింది అన్నమాట. అలాగే ముసాయిదా కమిటీ అన్నాను కదా, అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది కదా, 9 మంది సభ్యులు అయ్యారు, 7 నుంచి 9 అయ్యారు అనుకున్నాం కదా. ఆ కమిటీ ఎన్ని రోజులు కూర్చుందంటే 141 రోజులు కూర్చుంది. ఎన్ని రోజులు కూర్చుంది? ఈ 141 రోజులు అందరూ కూర్చోలేదు. కొంతమంది జ్వరం అని ఎక్కడ ఉండేవారు, కొంతమంది ఒంట్లో బాగోలేదని ఇంకో చోటకు ఉండేవారు, కొంతమంది విదేశాల్లో తిరుగుతుండేవారు, కొంతమంది ఊరికినే వస్తుండేవారు కాదు, కొంతమంది నేను రాసి పంపిస్తాను అంటుండేవారు. కానీ ఈ ఆర్టికల్స్ అన్ని చిత్తు ప్రతిలో ఉన్న ఆర్టికల్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి రాత్రి పగలు వెనక ముందు మంచి చెడ్డ ఆలోచించి, తర్కించి, వివరించి, విశ్లేషించి, ఓకే, అందులో ఉన్నదాన్ని మంచిని జాగ్రత్తగా క్రోడీకరించి రాసినటువంటి వ్యక్తి ఎవరో అంటే ఫైనల్గా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు రాస్తూ ఉంటాడనమాట. తర్వాత ఫైనల్గా రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే అడాప్టెడ్, ఎనాక్టెడ్ అండ్ గివెన్ టు అవర్ అనమాట. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మీకు ఇంగ్లీష్లో ప్రియాంబుల్ వచ్చారా? అదా వినండి. పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, secular, socialist, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, thought, expression, belief, faith and worship, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation అన్నది ప్రియాంబుల్ అన్నమాట. ఇది మీ అందరికీ నోట్లో రావాలి, తెలుగులోనూ రావాలి. ఇలాగా ప్రియాంబుల్ తోటి ఫైనల్గా అడాప్ట్ చేసుకున్న రోజుకి నవంబర్ 26, 1949 నాటికి రాజ్యాంగం మొత్తం ఎన్ని ఆర్టికల్స్ తోటి మొదలైందంటే 395 ఆర్టికల్స్ తోటి రాజ్యాంగం మనకు అందుబాటులోకి వచ్చింది. 395 ఆర్టికల్స్ తోటి మనకు వచ్చింది. ఈ 395 ఆర్టికల్స్ ని ఆ రోజుల్లో 22 భాగాలుగా విభజించి రాజ్యాంగంలో పొందుపరిచారు. 22 భాగాలు రూపం అన్నమాట. షెడ్యూల్ అన్నాను కదా, అవి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే మొట్టమొదట 8 షెడ్యూల్ ఉండేవి. అంటే 1949 జనవరి 26వ తారీఖున మనకొచ్చిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, ఈ అన్నిటినీ కలిపి ఎన్ని భాగాలుగా విభజించి రాజ్యాంగంలో పొందుపరిచారు? 22 భాగాలుగా పెట్టారు. అవి ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మనకి అమెండ్మెంట్లు వచ్చినాయి కదా, చాలా అమెండ్మెంట్లు వచ్చినాయి, అంటే సవరణలు వచ్చినాయి. ఈ సవరణలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గరగా మనకి 489 ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు 489 ఆర్టికల్స్ ఉంటాయి, 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? ఇలాగ పెరిగిందనమాట రాజ్యాంగం. ఇది ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. భాగాలు అన్నాను కదా, ఒక్కొక్క భాగంలోనే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. భారతదేశం యొక్క ఎల్లలేంటి, రాష్ట్రాలేంటి, యూనియన్ ఏంటి అన్నది పార్ట్ 1. అంటే ఎవరు? రాజరికంలో రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, వాళ్ళకి కోటలు ఉంటాయి, వాళ్ళకి సైన్యం ఉంటుంది. రాజు చెప్పిందే చట్టము, చేసిందే ధర్మము, చెప్పిందే న్యాయము. రాజు ఏదనుకుంటే అదే చట్టము,
ఆయన చేసిందే ధర్మము, ఆయన చెప్పిందే న్యాయము. అంటే న్యాయము అమలు చేసే ధర్మము, చట్టం చేసే అధికారం ఒక్కడి చేతుల్లోనే ఉంటాయి. ఎవరి చేతుల్లో ఉంటాయి? రాజు చేతుల్లో ఉంటాయి. అటువంటి వ్యవస్థలో సామాన్య మానవులకి ఏ హక్కులు ఉండవు. నిన్ను చంపేస్తే అడిగే దిక్కు లేదు, అంతలో పెడితే అడుగో దిక్కు లేదు. నియంతృత్వము అంటారు. హక్కులు లేని వ్యవస్థ కంటే దారుణమైన వ్యవస్థ ఏమంటారు? నియంతృత్వం అంటారు. ఈ నియంతృత్వం నుంచి, రాచరికాల నుంచి మనల్ని అందరినీ విముక్తులను చేసి మనకు అన్ని రకాల హక్కులను ఇచ్చేటటువంటి చట్టాన్ని ఏమంటారంటే రాజ్యాంగ చట్టము అంటారు అన్నమాట. అది సమానత్వాన్ని ఇస్తుంది, మనిషిగా గుర్తిస్తుంది. ఎలా మనిషిగా గుర్తిస్తుంది? ఇటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎమ్మెల్సీల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఉంటుందా? లేకపోతే స్టూడెంట్స్, టీచర్స్, పౌరులైన మన మీద ఉంటుందా? ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 మంది. మొత్తం దేశంలో ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి దగ్గరగా ఒక 1500 మంది, 2000 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందులో మన కోదండరామ్ గారు లేరు. అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో, అనేక చట్టాల ద్వారా రాజ్యాంగం నాశనం చేయొచ్చు. అవన్నిటి జోలికి నేను ఇప్పుడు వెళ్ళను. మీరేం అర్థం చేసుకోవాలంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎందుకని ఎవరు రాశారు రాజ్యాంగాన్ని? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం కాబట్టి మనమే రక్షించుకోవాలి అన్నది గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు, రాజ్యాంగం చదివేటప్పుడు పార్ట్స్ అని వస్తాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పాను? నో, 25. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను? ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పాను? ఇప్పుడు 489 ఆర్టికల్స్. ఇవన్నీ చదివి అర్థం చేసుకుంటూ మీరు ఎలా చదవాలంటే, ఆర్టికల్ అంటే ఒక అంశాన్ని ఒక భాగంగా చెప్పటం. అదే అంశాన్ని ఇంకా విడమర్చి చెప్పాలి, 2-3 భాగాలుగా చెప్పాలంటే దాన్ని క్లాజులుగా విడగొడతారు. ఆర్టికల్ తర్వాత వచ్చేదేంటి? క్లాజ్. ఆ క్లాజ్ ని మళ్ళీ 2, 3, 4 అంశాలుగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే సబ్ క్లాజ్ అంటారు. ఏమంటారు? ఆర్టికల్ ఉంటుంది, క్లాజ్ ఉంటుంది, సబ్ క్లాజ్ ఉంటుంది. ఇవన్నీ రాసిన తర్వాత ఏదైనా ఒక పదాన్ని, వాడిన పదాన్ని వివరించాలంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లెనేషన్ అంటారు. ఏమంటారు? అలాగే నోట్ అని ఉంటుంది, రూపంలో ఉంటుంది. ఏంటది? ప్రియాంబుల్లో ఏముంటుంది? రాజ్యాంగం యొక్క విజన్, భారతదేశం ఎలాగ తయారవ్వాలన్న విజన్ ఉంటుంది. రాజ్యాంగానికి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలని ఒక సిద్ధాంతం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఐడియాలజీ అంటారు. భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్న ఐడియాలజీ పార్ట్ 4లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆ పార్ట్ 4ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు అనమాట. ఆ పార్ట్ 4 రూపురేఖలు లేకుండా మార్చేశారు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కలిసి. అర్థం? చిన్నప్పటి నుంచే చదవటం నేర్చుకోండి. బట్టి పట్టమన్నారు కదా సిద్ధోజీరావు గారు. మీరు బట్టి పట్టవలసిన డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం. బట్ పెట్టవలసిన రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం, చట్టం. ఈ చట్టం, రాజ్యాంగం అన్నది మిగిలిన చట్టాలకు అన్నిటికీ తల్లి లాంటిది అనమాట. రాజ్యాంగ చట్టము మిగిలిన చట్టాలన్నిటికీ తల్లి లాంటిది. ఇది చెప్పినట్టే మిగిలిన చట్టాలు కూడా చెయ్యాలి, అమలు చేయాలి, విశ్లేషణ చేయాలి, వివరించాలి, కోర్టులైనా ఎవరైనా. ఆల్ ద బెస్ట్.